నరవనే, సర్జికల్ స్ట్రైకు, అరే మొన్న ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ గురించి కూడా చేశారు కదా, దాని గురించి మాట్లాడరా? పోయించారు కదా. ఇంతవరకు క్యాండిల్ ర్యాలీలు, మౌన పోరాటాలు, మౌన ప్రదర్శనలు ఇవి కాదు కదా. చనిపోయిన వారి మీద ఒక సంతాపం ఇది కాదు కదా. ఇది పోయించారా లేదా? మొత్తానికి దెబ్బకి దెయ్యం దిగొచ్చింది అంటారు చూసారు, దెబ్బకి దెయ్యం దిగొచ్చిందని అట్లా జరిగింది అసలు. సరే, అంటే వీళ్ళ తాపత్రయం ఏంటంటే వీళ్ళకి మనుగడ అనేది నెక్స్ట్ ఎలక్షన్స్ లో ప్రశ్నార్థకంగా మారబోతుంది. ఆ తాపత్రయాన్ని వీళ్ళు ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేస్తే, ఎందుకంటే మూడోసారి కూడా కూటమి ప్రభుత్వం రావడం అనేది, ఒకప్పుడంటే స్వాతంత్రం మేమే తెచ్చాం, మేమే అన్ని చూసుకున్నామని చెప్పి, ఇప్పుడు ఇంత సోషల్ మీడియా పత్రికలు ఏం లేవు కాబట్టి వాళ్ళ రాచరిక పరిపాలన చెల్లింది. ప్రజాస్వామ్యంలో రాచరిక పరిపాలన అనొచ్చు ఒక విధంగా. అలాంటి పరిపాలన చెల్లింది, ఇప్పుడు చెల్లదుగా. మూడోసారి రావడం అంటే చిన్న విషయమా? ఎంతమంది భారతీయులను ఏకం చేసింది? ఒక అయోధ్య మందిరమే కావచ్చు, శ్రీరామచంద్ర ప్రభువుని ప్రతిష్ఠించుకున్నాం మనం. తర్వాత ఆర్టికల్ 370 కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, డిమానిటైజేషన్ కావచ్చు, జిఎస్టీలో ట్రెమెండస్ చేంజెస్ కావచ్చు, భారీ స్థాయిలో పెట్టుబడులు కావచ్చు, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ చరిత్ర అని చెప్తున్నారు. అది ఎవరిని కదిలించినా 70 ఏళ్ల జర్నలిస్ట్ ని కూడా నేను మొన్న కదిలిస్తే, నేను ఇంతవరకు నిజంగా యూరోపియన్ సమాఖ్యతో ఎప్పుడు మన వాళ్ళు వెళ్ళామా, టీలు కాఫీలు తాగామా?